హాస్పిటల్ రాజకీయ కేంద్రంగా మార్చుకోవడం పేరండి బాబు పడ అది ఒళ్ళేది కవర్ చేస్తున్నట్టున్నాడు లోపల ఏదో జరుగుతుంది లేదా మళ్ళీ నారాయణ సార్ ఏది తెచ్చిపోతుంది వదిలే వినోద్ ఇంకెవరు ఏడెందుకు పెట్టుకున్నారు అసలు ఆయన గురువుని కాదు మీరే ఆయన ప్రథమ గురువు అస్సలు కాళేశ్వరకు మస్తానికి ప్రథమ గురువు మీరే. ఈరోజు మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో నారాయణ మెడికల్ కాలేజీ హాస్పిటల్ ప్రాంగణం నందు నెల్లూరు అసిస్టెంట్ డైరెక్టర్ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డ్రగ్ ఇన్స్పెక్టర్ అయిన వెంకటకృష్ణ గారు, వాకాడి సుబ్రహ్మణ్యం గారు మరియు విఆర్ఓ గారు మరియు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఒక డిఎస్పి, 4 సిఐలు, 8 మంది ఎస్ఐలు, ఒక 25 మంది కానిస్టేబుల్స్, డ్రగ్ ఇన్స్పెక్టర్స్ మొత్తం వారు డ్రగ్ ఇన్స్పెక్టర్ బృందం ఒక 15 మంది ఒక దాడిలాగా నారాయణ మెడికల్ కాలేజ్ ప్రాంగణంలో ప్రవేశించడం జరిగింది. వీళ్ళందరూ కూడా వచ్చిన ఇష్యూ ఏంటంటే నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ నందు మెడికల్ షాపు నందు గల నారాయణ మెడికల్ కాలేజ్ మెడికల్ షాపుల్లో అనధికారికంగా మరియు నిబంధనలకు విరుద్ధంగా డ్రగ్స్
మందుల వ్యాపారం జరుగుతుందని నెపంతో వాళ్ళు తనిఖీ చేసే నెపంతో వాళ్ళు రావడం జరిగింది. వచ్చిన వారు నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్తో పాటు హాస్పిటల్ మెడికల్ షాప్ని మరియు సెంట్రల్ డ్రగ్ స్టోర్ని తనిఖీ చేస్తూ నారాయణ గారి ఇంటిపైన కూడా తనిఖీ చేసే నెపంతో వాళ్ళు ఇంటికి రావడం జరిగింది. ఇంటికి వచ్చిన వాళ్ళు 4 సిఐలు, 10 మంది పీసీలు, 4 డ్రగ్ ఇన్స్పెక్టర్లు, ఇంటిలో నారాయణ గారి మిస్సెస్ తప్ప ఎవరూ లేరు. పనివాళ్ళు నారాయణ గారి మిస్సెస్ తప్ప. ఆ ఒక్క మేడం గారిని తప్ప ఒక్క ఆమెను ఇంట్లో రూమ్లో కూర్చోబెట్టి ఫోన్లన్నీ పీకేసి ఒక అమానుషంగా వాళ్ళకి అంత రైట్ డ్రగ్ ఇన్స్పెక్టర్స్కి లేదు. వాళ్ళని ఎవరిని కదలకొని ఫోన్లన్నీ తీసేసుకొని అమానుషంగా వాళ్ళు వెరిఫికేషన్ నెపంతో ఒక భయాందోళనకు గురి చేసి క్యాంపస్ మొత్తం ఒక భయాందోళనకి గురి చేయడం జరిగింది. తీరా వాళ్ళ వెరిఫికేషన్ అంతా అయిపోయేటప్పుడు ఇంట్లో బీరువాలు కూడా పగలగొట్టి, చిన్నపిల్లలు వాడే బీరువాలు కూడా పగలగొట్టి వాళ్ళన్నీ దాన్ని అంతా తీసి ఆ ఫోటోలన్నీ కూడా విజువల్స్ అన్నీ కూడా మీకు సబ్మిట్ మేము పాత్రికేయులకు చూపించడం జరిగింది. ఇదంతా దేనికి చేస్తున్నారా అంటే, ఇంతకుముందు నారాయణ గారికి ఈ 4 ఏళ్లలో ఎన్నో కేసులు పెట్టి నారాయణ గారి ఇన్స్టిట్యూషన్ని డిఫేమ్ చేయాలా, బదనాం చేయాలా, నారాయణ గారిని బదనాం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు ఈ ప్రయత్నాలన్నీ చేయడం జరిగింది. ఇప్పుడు కూడా నారాయణ గారి మీద ఎన్నో కేసులు పెట్టి అవి ఇంకా కోర్టు చుట్టూ నారాయణ గారు తిరుగుతూ గత 6 నెలల నుంచి విస్తృతంగా నెల్లూరు కాన్స్టిట్యున్సీ మీద నారాయణ గారు కంటెస్ట్ చేసే ఉద్దేశంతో ప్రజలందరినీ కలవడం జరుగుతుంది. ఇవన్నీ విపరీతమైన ప్రజాదరణ నారాయణ గారికి పబ్లిక్లో రావడం జరుగుతుంది. దీన్ని చూసి తట్టుకోలేక ఈరోజు ఈ డ్రగ్స్ నెపంతో రైడ్ చేసి నారాయణ గారిని, నారాయణ ఇన్స్టిట్యూషన్ని డిఫేమ్ చేయాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంత దిగజారుడు అమానుష చర్యకి పాల్పడతారని మేము అనుకోలేదు. నారాయణ గారు అసలు ఊళ్ళోనే లేరు. ఆయన ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. భార్య రమాదేవి మాత్రమే ఇంట్లో ఉండడం జరిగింది. నారాయణ ఇన్స్టిట్యూషన్ డిఫేమ్ చేయాలంటే అది చాలా కష్టం. 46 ఏళ్ల నుంచి ఒక స్టాండర్డ్గా అకాడమిక్ స్టాండర్డ్స్ నారాయణ ఇన్స్టిట్యూషన్లో ఏ విధంగా ఉంటాయనేది ప్రతి ఒక్క ప్రజలకు తెలుసు. రాష్ట్ర వ్యాప్తమే కాదు, దేశవ్యాప్తంగా నారాయణ ఇన్స్టిట్యూషన్కి ఉండే గుడ్ విల్ నువ్వు కాదు కదా, ఇంకొక మీ తాత లాంటి వచ్చినా, మీ బాబు లాంటి వచ్చినా దాన్ని ఆ ఇన్స్టిట్యూషన్కి ఉండే డిఫేమ్ చేయడానికి మీ వల్ల కానే కాదు. ఎందుకంటే నారాయణ గారు ఒక అకాడమిషియన్, ఈజ్ ఎ గోల్డ్ మెడలిస్ట్. ఆయన ఈ రోజుకి కూడా అకాడమిక్గా ఆయన రోజుకి 4 గంటలు అకాడమిక్ ఫాలోఅప్ చేస్తాడు, ఎంత బిజీ వర్క్లో కూడా. దానికి నిదర్శనం ఏంటంటే నిన్నగాక మొన్న ఆల్ ఇండియా NITs ఇంజనీరింగ్ కాలేజీలకి సంబంధించిన NCERT బేస్డ్గా ఆల్ ఇండియా లెవెల్ మెయిన్స్ ఎగ్జామ్ ఫస్ట్ ఫేజ్ ఎగ్జామ్ రిజల్ట్ రావడం జరిగింది. దాంట్లో ఇండియా మొత్తం మీద 4 ర్యాంకులు 300 విద్యార్థులకి 300కి 300 మార్కులు రావడం, 8 మంది విద్యార్థులకు ఇండియా మొత్తం మీద వస్తే నారాయణ ఇన్స్టిట్యూషన్లకు మాత్రమే 4 విద్యార్థులకి 300కి 300 రావడం జరిగింది. దాంట్లో ఒకటి ఏపీ నుంచి వచ్చిన ఒక్క 300కి 300 మార్కులు వచ్చిన విద్యార్థి నెల్లూరు విద్యార్థి, అతనికి నారాయణ ఇన్స్టిట్యూషన్ విద్యార్థి, నారాయణ స్కూల్ నుంచి ఫస్ట్ నుంచి 6th క్లాస్ నుంచి నారాయణ స్కూల్లో చదువుకున్న విద్యార్థి. అంతేకాకుండా తెలంగాణ నుంచి 2కి రావడం జరిగింది నారాయణ ఇన్స్టిట్యూషన్ విద్యార్థులకే. బాంబే నుంచి ఒకటి. టోటల్గా ఇండియా మొత్తం మీద 8 మందికి వస్తే నారాయణ ఇన్స్టిట్యూషన్కి 4 రావడం జరిగింది. అంటే 50% ఆఫ్ ది మెయిన్స్ రిజల్ట్ నారాయణ అచీవ్ చేసుకోవడం జరిగింది. ఇది ఫస్ట్ టైం కాదు, గత 20 ఏళ్ళ నుంచి నారాయణ ఇన్స్టిట్యూషన్లు ఈ ఫలితాలతో ముందుకు పోతూ ఉందని ప్రతి ఒక్క విద్యార్థికి, ప్రతి ఒక్క తల్లిదండ్రులకి, ప్రతి ఒక్క ప్రజలకి తెలుసు. అంతేకాకుండా నువ్వు రైట్ చేసిన ఈరోజు మెడికల్ కాలేజీ పైన రైట్ చేసిన మెడికల్ కాలేజీ 24 ఏళ్ళని పెట్టి ఈ మెడికల్ కాలేజ్ రిజల్ట్ నిన్నగాక మొన్న ఫస్ట్ రిజల్ట్ వచ్చింది.
ఆ ఫస్ట్ ఇయర్ రిజల్ట్లో 28 మంది విద్యార్థులకి డిస్టింక్షన్ రావడం జరిగింది. అంతేకాకుండా 128 మంది ఫస్ట్ క్లాసులు రావడం జరిగింది. ఇంతటి ఫలితాలు ఏ మెడికల్ కాలేజ్ చరిత్రలో ఏ మెడికల్ కాలేజీకి వచ్చిన బాపతే లేదు. అంత స్టాండర్డ్గా నారాయణ ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తున్నారు. నారాయణ మెడికల్ ఇన్స్టిట్యూషన్ కావాలి. వాళ్ళు ఇచ్చిన డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు ఇచ్చిన రిపోర్ట్ చూస్తే వాళ్ళు క్లియర్గా మీకు పత్రికలందరికీ కూడా ఇవ్వడం జరిగింది. మేము ఎంక్వైరీ వచ్చాం, ఎంక్వైరీ చేసిన ఇక్కడ ఏమీ దొరకలేదు, అది సారీ అని చెప్పి వాళ్ళు ఇచ్చిపోవడం జరిగింది. దాంట్లో డ్రగ్ ఇన్స్పెక్టర్స్ విఆర్ఓ సంతకం చేసి అందరూ ఇచ్చిపోవడం జరిగింది. ఇంతటి అమానవ చర్యకి ఇది అవసరమా? ఈ చర్యకి ఇంత దారుణంగా చేయాల్సిన అవసరం ఉందా? దానికి ప్రజలే అర్థం చేసుకుంటారు. నువ్వు చేసే పనులను ప్రజలు గమనిస్తున్నారు. నీకు సరైన బుద్ధి చెప్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.